నేను ఒక వీడియోలో అయాన్ రాండ్ గురించి ప్రస్తావించాను. కాకపోతే అందులో ఆవిడ గురించి చాలా విషయాలు చెప్పలేదు. కేవలం ఆ వీడియోకు కావలసినంత సమాచారాన్ని మాత్రమే అందులో చెప్పడం జరిగింది. అయితే అయాన్ రాండ్ గురించి చాలా మందికి తెలుసుకోవాలని ఆసక్తి ఉండవచ్చు. లేదా ఆవిడ ఎవరో పరిచయం చేయడానికి కూడా ఇదొక పెద్ద అవకాశంగా నేను భావిస్తున్నాను కాబట్టి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది మేధావులను ప్రభావితం చేసినటువంటి ఒక ఆంగ్ల రచయిత్రి ఆవిడ. బహుశా తెలియనటువంటి వాళ్లకు పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు ఆవిడ గురించి. కానీ చాలా మంది ఈ మన తెలుగు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి నోటి నుంచి చాలా సార్లు మీరు విని ఉంటారు. కానీ ఆవిడ గురించి చాలా విషయాలు బహుశా ఆయన ద్వారా మీకు అందకపోవచ్చు. కాబట్టి నేను ఆ వీడియోలో అయాన్ రాండ్ ని ప్రస్తావించాను కాబట్టి ఆవిడ గురించి ఇంకా కాస్త వివరాలు మీకు అందజేయాలన్న ఒక ఆసక్తితో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. నా యవ్వన కాలఘట్టంలో ఆవిడ రాసినటువంటి ఆ ఫిలాసఫీతో ప్రభావితమైనటువంటి వాళ్ళలో నేను ఒక్కడిని కాబట్టి ముఖ్యంగా నేను ఈ అరబ్బుల భావజాలాన్ని విసిరివేయడానికి, నా జీవితం నుంచి విసిరివేయడానికో దాన్ని విసర్జించడానికో ఆవిడ ప్రభావం కూడా దాని మీద కాస్త ఉందని చెప్పాలి. అంటే మన యొక్క ఆలోచనలు కూడా ఆ విధంగా ఉంటే తప్ప మనం అలాంటి భావజాలానికి కానీ అలాంటి ఫిలాసఫీ కానీ అట్రాక్ట్ అవ్వం. మన లోపల కూడా అలాంటి విషయాలు ఉంటే తప్ప, మన ఆలోచనలు కూడా అలా ఉంటే తప్ప మనం దానికి ఆకర్షితులవ్వం. నా లోపల కూడా అలాంటి తార్కికపరమైనటువంటి రేషనల్ థాట్స్ ఉన్నాయి కాబట్టి నేను బహుశా ఆ ఫిలాసఫీకి అట్రాక్ట్ అయి ఉండవచ్చు. అయితే ఈ వీడియోలో నేను అవన్నీ విషయాలు చెప్పడం సరి అయినది కాదు, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. కేవలం ఇందులో అయాన్ రాండ్ ఎవరు, ఆవిడ రాసినటువంటి ఆ ఫిలాసఫీ ఏమిటి అని చెప్పడానికి, దాంతోపాటు ఆవిడ యొక్క కుటుంబ నేపథ్యం, ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అన్న విషయాలు కూడా కొన్ని ఇందులో మీకు లభ్యమవ్వచ్చు. ఆవిడ రష్యాలో 1905లో అనుకుంటాడు జన్మించారు. అయితే ఆవిడ కౌమార దశ దాటి అప్పుడే బయటికి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు యూద కుటుంబం. అది యూదులు సాధారణంగా తెలివైన వారు అని ఒక ప్రతీతి ఉంది ప్రపంచంలో. అయితే ఆవిడ కూడా యూద కుటుంబమే. కాకపోతే ఆవిడకు ఏ మతాలతో కానీ ఏ విశ్వాసాలతో కానీ సంబంధం లేదు. ఆవిడ అసలు ఒక ఎథిస్ట్ గానే తన యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆవిడ యొక్క రచనలన్నీ ఒక ఎథిస్ట్ భావజాలాన్ని స్ఫురిస్తాయి. ఆవిడ కుటుంబ నేపథ్యం యూద కుటుంబం కానీ, కాకపోతే రష్యాలో ఎప్పుడైతే ఈ బోల్షోవిక్ విప్లవం 1917లో వచ్చిందో, ఈ రెడ్ ఆర్మీ వచ్చి ఈ కమ్యూనిజం యొక్క విశ్వరూపం అక్కడ ప్రదర్శించి అక్కడున్నటువంటి ఆ దేశాన్ని శిథిలం చేసేసి అతలాకుతలం చేసి నరమేధం సృష్టించి ఎంతో మంది ప్రాణాలు పోవడానికి, ఎంతో మందిని హతమార్చినటువంటి చరిత్ర ఈ కమ్యూనిజానికి ఉంది అక్కడ. ఈ బోల్షోవిక్ విప్లవం అని మీరు రష్యాలో చదివితే మీకు తెలుస్తుంది. 1917లో ఇది వచ్చి వీళ్ళ కుటుంబం కూడా చిన్నాభిన్నమైపోయి తలదాచుకోవడానికి కూడా ఒక నివాసం లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు తిరిగారు. కనీసం ఒక పూట భోజనానికి కూడా చాలా కష్టపడ్డారు అన్నది ఆవిడ తర్వాత ఇంటర్వ్యూస్ లో చెప్పారు. వాళ్ళ నాన్న ఒక కెమిస్ట్, అంటే వాళ్ళకు ఒక డ్రగ్ స్టోర్ ఉండేదని. కానీ ఈ కమ్యూనిస్టులు ఎప్పుడైతే ఆక్రమించి వాళ్ళ ప్రతాపం చూపించడం ప్రారంభించారో అన్ని మధ్యతరగతి కుటుంబాల నుంచి కూడా అన్ని మొత్తం లాగేసుకొని వాళ్ళు ఆ భావాజాలాన్ని అన్న ఇస్లాం ఎలాగైతే వాళ్ళ భావాజాలాన్ని ప్రదర్శించి మొత్తం దోచుకోవడం చేస్తుందో, అందరినీ దోచుకోవడానికి వాళ్ళ భావాజాలాన్ని ఎలా ఆధారం తీసుకుంటుందో కమ్యూనిజం కూడా అలాగే. మొత్తం మీద ఇద్దరిలో ఉన్నది దోచుకోవడమే. దోచుకోవడానికి వీళ్ళ భావజాలాన్ని వీళ్ళు ఆధారం చేసుకుంటారు, వాళ్ళు దోచుకోవడానికి ప్రపంచంలో దోచుకోవడానికి వాళ్ళు వాళ్ళ భావజాలాన్ని ప్రదర్శిస్తారు. రెండింటికి పెద్ద తేడా ఏమి లేదు. అయితే ఆ సమయంలో ఆవిడ ఎలాగైనా సరే ఇక్కడి నుంచి, కుటుంబం చాలా కష్టాల అవస్థలో ఉన్నప్పుడు ఎలాగైనా
కష్టపడి అమెరికాకు వెళ్ళిపోవాలి, వలస వెళ్ళిపోవాలి అని ఆవిడ ప్రయత్నం చేసి ఎవరో వాళ్ళ కుటుంబంలో దూర బంధువులు ఎవరో అమెరికాలో ఉంటే వాళ్ళ ద్వారా ఉత్తరాలు ప్రత్యుత్తరాలు రాసి ఎలాగో కష్టపడి ఆవిడ అమెరికాకు ఒంటరిగా వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆవిడకు చిన్నప్పటి నుంచి రచనా వ్యాసంగం ఉంది, రచన పట్ల ఆసక్తి ఉంది. ఆసక్తి ఉన్నటువంటి ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ రచన వ్యాసంగంలోనే ఆవిడ తన వృత్తిగా స్వీకరించి అందులోనే ప్రయత్నం చేశారు. ముందుగా సిసిల్ డి మిల్లీ లాంటి అగ్రణ ఆవిడ అమెరికాలోకి వెళ్ళిన కొత్తలో చాలా మంది 10 కమాండ్మెంట్స్ అన్న ఒక ఆంగ్ల చిత్రం గురించి విని ఉంటారు. చాలా మంది చాలా కాలంలో చాలా పేరు వచ్చినటువంటి చలనచిత్రం అది. దాన్ని డైరెక్ట్ చేసిన సిసిల్ డి మిల్లీని కూడా కలిసి అక్కడ కూడా ఏదో స్క్రిప్ట్ రైటర్ గా కొంతకాలం పనిచేసినట్టు, కొన్ని చిన్న చితిక చిత్రాల్లో ఆవిడ నటన కూడా చేసినట్టుగా ఎక్కడో ఉంది. కాకపోతే బహుశా ఆ రంగం ఆవిడకు ఇష్టపడకనో, లేకపోతే తన యొక్క భావాజాలాన్ని పూర్తిగా స్వేచ్ఛగా ప్రదర్శించగలిగే అవకాశాలు దొరకట్లేదనో ఆవిడ అక్కడి నుంచి మళ్ళీ తన యొక్క రచనా రంగంలోకి వచ్చి ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే ఆవిడకు అమెరికా నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆవిడ వీసా యొక్క కాలావధి అయిపోవస్తుంది. ఏం చేయాలి అని కంగారులో ఆవిడ అప్పటికే ఈ సిసిల్ డి మిల్లీ యొక్క చలనచిత్ర రంగంలో ఆవిడ కాస్త పరిచయం ఉంది. ఆ సమయంలోనే ఫ్రాంకో కానర్ అన్న ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రణయంగా మారి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నటువంటి సమయంలో ఈవిడ యొక్క వీసా కాలావధి అయిపోవడంతో వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఎందుకంటే ఒక అమెరికా పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా పౌరసత్వం లభిస్తుంది. అక్కడి నుంచి అమెరికా నుంచి వలస వెళ్ళిపో పరిస్థితులు ఉండవు కాబట్టి వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆవిడ రచనా వ్యాసంగంలో పెద్ద పేరేమి తీసుకురాలేదు. ఒక రచన కూడా బహుశా నాకు తెలిసి పబ్లిష్ అవ్వలేదు. అప్పటికి వాళ్ళు వివాహం చేసుకుని అప్పుడు ప్రయత్నాలు చేస్తూ చేస్తూ చాలా మంది ప్రచురణకర్తలను కలిశారు. ఆవిడ ఫౌంటైన్ హెడ్, అది ప్రపంచంలో ఎంత ప్రసిద్ధి చెందినటువంటి పుస్తకమో నవలనో అది ఆద్య కాలఘట్టంలో చాలా మంది ప్రచురణకర్తలు దాన్ని తిరస్కరించారని చెప్పబడింది. అయితే వి ద లీవింగ్స్ అన్న ఆవిడ యొక్క ఆత్మకథ లాంటి ఒక పుస్తకం రాశారు ఆవిడ, వి ద లీవింగ్స్. అందులో మీరు అది తప్పకుండా చదవాలి. ఎవరికైనా రచనలు చదివే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ వి ద లీవింగ్స్ ఎందుకు చదవాలి అంటే, ఈ కమ్యూనిజాన్ని అంతగా చీల్చి చెండాడి దాని యొక్క నిజ స్వరూపాన్ని మొత్తం ప్రపంచానికి చూపించినటువంటి నవల అది. అయాన్ ర్యాండ్ అనుభవించి స్వతహాగా ఆవిడ ఆ రష్యాలో వాళ్ళ కుటుంబం వాళ్ళు అనుభవించినటువంటి ఆ అనుభవాలను క్రోఢీకరించి దాదాపుగా ఆవిడ తర్వాత ఎవరో మీ ఆత్మకథ రాయండి అంటే వి ద లీవింగ్స్ నా ఆత్మకథకు చాలా దగ్గర ఉన్నటువంటి పుస్తకం అని చెప్పారు ఆవిడ. అందులో హీరోయిన్ ఎవరైతే ప్రొటాగనిస్ట్ ఉంటారో ఆవిడ పేరు అందులో వి ద లివింగ్స్ లో కీరా. ఈ పేరు నేను ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ప్రస్తావన మళ్ళీ ఒకసారి నేను తర్వాత చేస్తాను, మీరు గుర్తు పెట్టుకోవాలని. ఇప్పుడు ఈ కీరా అందులో ప్రొటాగనిస్ట్ పేరు కీరా. ఆవిడ దాదాపుగా అయాన్ ర్యాండ్ ని ప్రతిబింబించే పాత్ర అది. కాబట్టి ఆవిడ ఆత్మకథ వేరేగా రాసే అవసరం లేదు, ఇది చాలా దగ్గరి పోలికలు ఉన్నటువంటిది అని చెప్పారు. తర్వాత ఫౌంటైన్ హెడ్ ప్రచురణ అయిన తర్వాత దాదాపు ఒకటి రెండు సంవత్సరాల్లోనే, అప్పుడు ఎందుకంటే ఈ సోషల్ మీడియా లాంటివి ఏమి లేవు కాబట్టి 1-2 సంవత్సరాల్లోనే విశ్వవిద్యాలయాల్లోని యువకులు చాలా ప్రభావితమయ్యారు. ఆ ఆబ్జెక్టివిజం అన్న ఫిలాసఫీకి ఒక కొత్తదనం, వాళ్ళు ఆలోచించినటువంటి ఒక కొత్త కోణంలో ఒక విషయాలను ఆలోచించడం మొదలుపెట్టే ఒక ఫిలాసఫీ అది. రేషనల్ థాట్స్, లాజికల్ థాట్స్ అన్నది అప్పుడు ప్రారంభించి చాలా తక్కువ సమయంలోనే
కేవలం నోటి ప్రచారంతో మాత్రమే ఆవిడ మొత్తం అమెరికాలో చాలా ప్రసిద్ధి చెందారు. ఆ భావజాలం యువకులను విపరీతంగా ఆకర్షించింది. ఈ విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా. అలా ఆకర్షించబడినటువంటి ఒక యువకుడే ఈవిడ దగ్గర శిష్యరికానికి వచ్చి ఆవిడ జీవితకాలం ఆవిడ దగ్గరే ఉన్నాడు. పికాఫ్. ఆ పికాఫే తర్వాత ఆవిడ యొక్క ఆస్తికి, ఆవిడ యొక్క సాహిత్యానికి లీగల్ హెయిర్ గా మిగిలాడు. ఇప్పటికీ ఉన్నారు ఆయన. ఆయన కూడా చాలా పుస్తకాలు రాశాడు, కానీ ఇది అంత పెద్ద ప్రభావితం చూపించే పుస్తకాలు ఏమి కాదు. ఆయనకు కూతురు పుట్టినప్పుడు ఆ అయాన్ ర్యాండ్ యొక్క అభిమానంతో తన కూతురికి కీరా అని పేరు పెట్టాడు. అదే నేను చెప్పాను, ఈ కీరా అని పేరు మీరు గుర్తుపెట్టుకోండి అని. కీరా పికాఫ్. కీరా పికాఫ్ కూడా చాలా పుస్తకాలు రాసింది, కానీ అది కూడా పెద్దగా నాకు పెద్ద ప్రభావితం చూపించలేదు. నేను చదివాను ఒకటి రెండు. అయితే ఇది ఫౌంటైన్ హెడ్ తర్వాత చాలా విపరీతమైనటువంటి కీర్తి వచ్చేసిన తర్వాత అందులో నిజంగా కూడా మీరు ఒకవేళ మీరు పుస్తకాలు చదివే అలవాటు లేనటువంటి వాళ్ళు, పైగా అది చాలా పెద్ద పుస్తకం, అంత పుస్తకాలు చదివే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చదువుతారు. అయితే నేను ఈ పుస్తకం 1990 దశకంలో చెన్నైలో చాలా కష్టపడి కొన్నటువంటి పుస్తకం అది. ఎందుకంటే నాకు అప్పుడు ఆ పుస్తకాలు చాలా కాస్ట్లీ. అప్పుడు 200లో 155 నాకు గుర్తులేదు, కానీ అయినా నా స్థోమతకు ఎక్కువ కాబట్టి. కానీ నేను పుస్తకాలు చదవడం అన్నది చాలా ఆసక్తితో చదివేవాడిని కాబట్టి చెన్నైలో కెన్నెమేరా లైబ్రరీ అని ఎగ్మోర్లో ఒకటి ఉంటుంది. అందరూ ఆదివారాలు సినిమాలకు షికార్లకు వెళ్తే నేను ఆ 17 సంవత్సరాల వయసులో పొద్దున 7 గంటలకు వెళ్ళి సెలవు దొరికినప్పుడల్లా కెన్నమెరా లైబ్రరీలో రాత్రి 7 గంటల వరకు గడిపేవాడిని. చాలా ఫ్లోర్స్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఈ మధ్య నేను చూడలేదు అది ఎలా ఉంది, కానీ చాలా కాలం నేను ఆ లైబ్రరీలో గడిపినటువంటి వాడిని. చాలా భాషలకు సంబంధించినటువంటి పుస్తకాలు అక్కడ ఉంటాయి. అందులో చిన్న మ్యూజియం కూడా ఉంటుంది పక్కన. కానీ నేను నిరంతరం ఎప్పుడు సెలవు దొరికినా కూడా కెన్నమెరా లైబ్రరీకి లేదు. కాకపోతే ఈ పుస్తకం నాకు కెన్నమెరా లైబ్రరీలో దొరకలేదు, నేను బయట కొన్నాను. ఇప్పటికీ నా పుస్తకం నా దగ్గర ఉంది. కాస్త పేజీలన్నీ చినిగిపోయి ఆ శిథిలావస్థలో ఉంది. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటా బహుశా. అయాన్ ర్యాండ్, అది చూడండి, పేజీలన్నీ లూజ్ అయిపోయి శిథిలావస్థలో ఉంది ఇది, కానీ ఇప్పటికీ నా దగ్గర ఉంది. చినిగిపోయింది. దాని తర్వాత వచ్చింది అట్లాస్ ష్రగ్డ్. దాని తర్వాత అది కూడా కొన్నాను అప్పుడే. దాని తర్వాత 5-6 నెలలకు అనుకుంటా కొన్నాను. ఇది కాకపోతే ఇది చినిగిపోలేదు, ఇది పాత పడిపోయినా కూడా ఇప్పటికీ నా దగ్గర ఉంది ఈ పుస్తకం. అయితే నాకు ఈ ఫౌంటైన్ హెడ్ లో బాగా ఇష్టపడినటువంటి విషయం ఏమిటంటే, నాకు బాగా ప్రభావితం చూపినటువంటిది, బహుశా మీకు చదివే ఆసక్తి లేనటువంటి వాళ్ళు, అందులో ఒక కోర్ట్ సీన్ ఉంటుంది. అందులో ప్రొటోగనిస్ట్ అంటే హీరో ఎవరైతే కథానాయకుడు ఉంటాడో హోవార్డ్ రోర్క్, అతను ఆర్కిటెక్ట్. హోవార్డ్ రోర్క్ యొక్క కోర్ట్ రూమ్ సీన్ ఏదైతే ఉందో, ఈ చదవడం ఆసక్తి లేనటువంటి వాళ్ళు కూడా ఆ చాప్టర్ మాత్రం తప్పకుండా చదవాలని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి క్రాఫ్ట్ చేశారు. ఆ వాదన, ఆ హోవార్డ్ రోర్క్ వాదించే వాదన చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కనీసం ఆ వాదన చదవాలి, ఎందుకంటే అది కోర్ట్ రూమ్ స్పీచ్ అన్నది నిజంగా ఒక అద్భుతమైనటువంటి మలుపు. ఆ ఆబ్జెక్టివిజం అనే తత్వశాస్త్రం యొక్క పూర్తి సారాంశం అందులో, పూర్తి సారాంశం ఆ కోర్టు వాదనలో మీకు కనిపిస్తుంది. ఇది ఆ నవల యొక్క చివరి భాగాల్లో ఉంటుంది. అది అక్కడ రోర్క్ తన కోర్టులో నిలబడి తన చర్యలను, తను స్కాట్లాండ్ భవనాన్ని ఎందుకు పేల్చేశాడు అని తన యొక్క వాదన వినిపిస్తూ ఉంటాడు. ఆ స్పీచ్ కేవలం ఒక డిఫెన్స్ మాత్రమే కాదు,
ఇది ఒక సృజనకర్తల అంటే క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో సృజనకర్తల హక్కులు, వ్యక్తిగత సమగ్రత, ఇంటిగ్రిటీ మరియు సమాజ సమ్మతి అంటే కన్ఫార్మిటీకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైనటువంటి మేనిఫెస్టో. ర్యాండ్ దీనిని ఎపిడిక్టిక్ ఓరేటరీ అంటారు. ప్రశంస లేదా నిందా ప్రసంగంగా రూపొందించబడింది. అది అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ రోర్క్ తన విలువలు మరియు ఇతరుల లోపాలను చర్చిస్తాడు అందులో. ఈ స్పీచ్ చదువుకునే వారిని ఉత్తేజపరుస్తుంది తప్పకుండా, 100%. అందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే రోర్క్ తన ఆలోచనలతో కోర్ట్ రూమ్ ను ఎంతగా ఆకర్షిస్తాడు అంటే చివరికి అతను నిర్దోషిగా కూడా విడుదలవుతాడు. ఆ నవలలో రోర్క్ ఆర్కిటెక్ట్ డిజైన్లు సమాజ సాంప్రదాయాలకు విరుద్ధంగా రూపొందిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా సమాజానికి కాస్త వ్యతిరేకంగా ఎవరైనా వచ్చారు, వాళ్లకు వ్యతిరేకంగా కనిపిస్తే సమాజం మొత్తం ఎదురు తిరుగుతుంది ఆ వ్యక్తికి. అది మనకు ఈ భూమి పుట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఇదే నవలలో ర్యాండ్ ఆ స్పీచ్ లో కూడా చెప్పాడు హోవార్డ్ రోర్, అగ్నిని సృష్టించిన వాళ్లను ఈ సమాజం మొత్తం ఆ అగ్నిలోనే కాల్చేసింది, తర్వాత అది వెలుగునిచ్చింది ప్రపంచానికి అని. ఆ స్పీచ్ లో ఈ ప్రస్తావన కూడా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను కూడా ఈ ప్రస్తావన. ఇది సృజనకర్తలు ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో, రెండవది ఆధారితులు, సెకండ్ హ్యాండర్స్ అంటారు ర్యాండ్ ఆవిడ, అలాంటి వాళ్ళని. ఆ సెకండ్ హ్యాండర్స్ క్యారెక్టర్ పీటర్ కీటింగ్స్ అని ఒక పాత్ర ఉంది అందులో ఆ పాత్రలో హోవార్డ్ రోర్క్, పీటర్ కీటింగ్స్. వాడు హోవార్డ్ రోర్క్ అనేది పాత్ర సృజనకర్తలకు ప్రతిబింబం అయితే, సెకండ్ హ్యాండర్స్ ఆధారితులకు, వేరే వాళ్లపై ఆధారించే వాళ్ళ ఆ పాత్రకు ఈ పీటర్ కీటింగ్స్ అనే వాడి పాత్ర కనిపిస్తుంది. అంటే అందరూ విశ్వసించేదే విశ్వసించడం, అందరూ నమ్మేదే తను నమ్మడం, అందరిని మెప్పించడానికి చేయడం, ఇలాంటి ఒక కథాపాత్రం అనమాట. ఇందులో ఈ హోవార్డ్ రోర్క్ పాత్ర ద్వారా అయాన్ ర్యాండ్ ఎలా వాదించారంటే, ఈ సృజనకర్తల చరిత్ర అంటే హిస్టరీ క్రియేట్ చేసే వాళ్ళ పాత్రను దాని ద్వారా ప్రతిబింబించారు ఆవిడ. రోర్క్ అన్న ఆ కథాపాత్ర మానవ చరిత్రను ఒంటరి వ్యక్తులు, లోన్ వారియర్స్ గా చెప్పబడింది అందులో. మొదట మనిషి అగ్నిని కనుగొన్నాడు, మొదట మనిషి చక్రాన్ని కనుగొన్నాడు, కానీ అందరూ తమ సమకాలికులందరూ దాన్ని వ్యతిరేకించారు. అయినా సరే ఈ కొత్తగా కనిపెట్టినటువంటి వాళ్ళు, అగ్నిని కనిపెట్టిన వాళ్ళు, చక్రాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళు, మగ్గాన్ని కనిపెట్టిన మగ్గాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళు ఈ సమూహానికి ఎదురుగా నిలబడి పోరాడారు. దానికోసం వాళ్ళు కొంతమంది ప్రాణాలు సైతం అర్పించారు, కొంతమంది అవమానం భరించారు, చాలా చేశారు. ఇప్పుడు అయితే సమూహం అనేది ఇంకా మారనే లేదు, ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు మేము ఆ అరబ్బుల భావాజాలాన్ని వ్యతిరేకిస్తున్నందుకు మేము, మాపై నిందారోపణలు వస్తున్నాయి, మేము అవమానాలు భరిస్తున్నాం, మేము నష్టపోతున్నాం, రేపు ప్రాణాలు పోయినా పోవచ్చు. అయితే ప్రతిసారి సమూహంలో జరిగేది ఆవిడ కరెక్ట్ గా దాన్ని ఆ విషయాలను చాలా బలమైనటువంటి ఒక వాదనగా అందులో వినిపించారు. అది మీరు చదవాలి. చాలా ఇప్పుడు ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కదా, నేను వేరే ఇంకా ప్రస్తావించడానికి ఎక్కువ లేదు. చెప్పాలనుకుంటే నేను 3 గంటలు చెప్పగలను ఆ నవల కోసం. అదొక్కటే కాదు, దాని తర్వాత వచ్చినటువంటి అట్లాష్ రగడ్ అన్న పుస్తకం కూడా ఇదే అట్లాష్ రగడ్. ఆ పాతబడింది కానీ నా దగ్గర ఉంది అది. అయితే దాని తర్వాత నేను ఈ ప్రభావితమైన తర్వాత, అప్పుడు ఈ ఇంటర్నెట్ అవి ఏమీ లేవు, చెన్నైలో నేను ఉంటున్నాను, లేవు. కానీ ఆసక్తితో తర్వాత ఈ కాస్త ఇంటర్నెట్ అది వచ్చేసిన తర్వాత ఆవిడ గురించి తెలుసుకోవాలని వెతుకుతుంటే నాకు ఒక 100 వాయిసెస్ ఆఫ్ అయాన్ ర్యాండ్ అన్న పుస్తకం ఆన్లైన్ లో కనిపించింది. ఇదే 100 వాయిసెస్ ఆఫ్ అయాన్ ర్యాండ్. అయితే ఈ పుస్తకంలో ఉన్నది ఏమిటంటే, ఆవిడ జీవించి ఉన్నప్పుడు ఆవిడతో స్నేహం చేసిన వాళ్ళు, పరిచయస్తులు, వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి వాళ్ళందరినీ చాలా కష్టపడి, ఆవిడ మరణించిన తర్వాత, ఆవిడ 82లో మరణించారు. దాని తర్వాత ఒక వ్యక్తి చాలా కష్టపడి ఆవిడకు సంబంధం ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని సంధించి
పట్టుకొని వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూలు చేసి వాళ్ళు ఏం చెప్పారు ఈవిడ గురించి అన్నది ఆ పుస్తకంలో రాశాడు. 100 మందిని పట్టుకున్నాడు ఆయన. 100 మంది ఇంటర్వ్యూలు తీసుకుని రాశాడు కాబట్టి అందుకే దాన్ని 100 వాయిసెస్ ఆఫ్ ఆన్ రాండ్ అని పేరు పెట్టాడు. అయితే దాని తర్వాత ఆవిడ రష్యాలో ఉన్నప్పుడు ఆవిడకు 3 చెల్లెలు ఉన్నారు. ఎలెనోరా రోసెన్బామ్ అని, నటాషా రోసెన్బామ్ అని. వాళ్ళ తండ్రి చాలా ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిగా చెప్తారు ఆవిడ. చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళ అమ్మకు ఆన్ రాండ్‌కు చాలా విషయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ వాళ్ళ అమ్మ ఈవిడ చాలా తెలివైందని అంగీకరించేదని ఆవిడ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మా అమ్మకు నాకు చాలా విభేదాలు ఉండేవి. నేను ధరించే వస్త్రాల మీద చాలా ఆంక్షలు పెట్టేది, అలాంటి విషయాలు చాలా చెప్పారు. ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది అవన్నీ చెప్తే. కాకపోతే ఈవిడ అమెరికాకు వలస వచ్చేసిన తర్వాత తొలినాళ్ళలో కుటుంబాన్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఆవిడ. కాకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తీసుకురాలేకపోయారు. దాని తర్వాత ఈవిడ చాలా కీర్తి సంపాదించారు. ఈవిడ పేరు మారుమోగింది అమెరికా మొత్తం. కానీ కుటుంబ సభ్యులు ఏమైపోయారో ఈవిడకి తెలియదు, వాళ్లకు తెలియదు ఈవిడ ఏమైంది. కుటుంబ సభ్యుల గురించి అసలు ఈ వివరాలు ఈవిడికి దొరకలేదు. ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నది అప్పటికి నిలిచిపోయాయి. చాలా ఆంక్షలు ఉండేవి, రష్యా నుంచి ఉత్తరాలు అవి ఉండేది. ఎందుకంటే కమ్యూనిజం అక్కడ ఉండేది. ఈవిడ విమాన ప్రయాణాలు కూడా చాలా భయపడుతూ చేసేది. ఎక్కడైనా ఈ రష్యా సీక్రెట్ ఏజెంట్లు తనని కిడ్నాప్ చేస్తారేమో. కానీ హఠాత్తుగా 1972లో అనుకుంటాను నాకు తెలిసి ఆవిడకు ఒక ఫోన్ వస్తుంది. తన చిన్న చెల్లెలు ఎలెనోరా రోసెన్బామ్ నుంచి వస్తుంది. ఆవిడ ఎక్కడో ఏదో పత్రికల్లో ఎక్కడో ఈ ఫోటో చూసారే, ఇక్కడ మా అక్క అయాన్ రాండ్ అని పేరు మార్చుకున్నది కూడా బహుశా వాళ్ళకి అప్పుడే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈవిడ పేరు అలైసా రోసెన్బామ్ రష్యాలో. ఇక్కడికి వచ్చిన తర్వాత తన వల్ల తన కుటుంబ సభ్యులకు ఇబ్బందులు కలగకూడదని ఈవిడ అయాన్ రాండ్ అని పేరు మార్చుకున్నారు ఇక్కడికి వచ్చి, తెలియకూడదని. ఎందుకంటే కమ్యూనిస్టులు అప్పుడు అంత దుర్మార్గంగా ఉన్నారు. ఇస్లాం లాంటిదే కమ్యూనిజం కూడా, అందులో పెద్ద వ్యత్యాసం ఏమి లేదు రెండింటికి. కాబట్టి ఇస్లాం అనేది ఇంకా చాలా పెద్ద తీవ్రమైనటువంటి ఒక భావాజాలం ఉన్నటువంటిది, ప్రపంచం మొత్తం వ్యాప్తించింది. కమ్యూనిజం శిథిలం అయిపోయింది, దాని సమాప్త దశలోకి ఉంది, చివరి శ్వాస పీల్చుకుంటుంది అది. ఆ హఠాత్తుగా ఫోన్ వస్తే తర్వాత అయాన్ రాండ్ చాలా ఆశ్చర్యానికి లోనై ఆవిడకి తర్వాత అమెరికా పిలిపించింది. ఆవిడకి వివాహం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు అప్పటికే తల్లిదండ్రులు చనిపోయారు. నటాషా అనే చెల్లెలు కూడా చనిపోయింది. ఈవిడ ఒక్కటే ఎలెనోరా రోసెన్బామ్ మాత్రమే జీవించి ఉంది. పిల్లలు లేరు, ఆవిడకి పిల్లలు లేరు, అయాన్ రాండ్కి పిల్లలు లేరు. వాళ్ళు అమెరికాకు వచ్చారు, ఎలెనోరా రోసెన్బామ్ ఆవిడ భర్త. కాకపోతే దురదృష్టమో దౌర్భాగ్యమో ఏంటో తెలియదు కానీ వాళ్ళిద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. పరస్పరంగా ఇద్దరు విభేదాలు వచ్చేసి వాళ్ళు తొందరలోనే విడిపోయి ఆవిడ రష్యాకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎలెనోరా రోసెన్బామ్ ఎంతగా ఈవిడ మీద కోపం పెంచుకుంది ఎలెనోరా రోసెన్బామ్ అనే చెల్లెలు అంటే, రష్యాలో వెళ్ళి కొంతమంది ఆవిడని ఇంటర్వ్యూ తీసుకుందామని మాట్లాడినప్పుడు కూడా ఆవిడ మాట్లాడలేదు. పైగా ఈవిడకు సంబంధించిన కాగితాలు, డాక్యుమెంట్స్ అని కాల్ చేసిందట ఆవిడ. దాని తర్వాత ఇందులో రాయబడింది అది. ఇంకొక ఆవిడ అయాన్ రాండ్ చనిపోయిన తర్వాత ఒక ఆవిడ ఎన్ఏసి హేలర్, ఇందులో కనిపించండి, ఇది ఎన్ఏసి హేలర్ అని ఆవిడ పరిశోధనలు చేసి పుస్తకం రాశారు ఆవిడ గురించి. ఆవిడ అయాన్ రాండ్ని సంధించలేదు, ఎప్పుడు చూడను లేదు ఆవిడ జీవించి ఉన్నప్పుడు. కాకపోతే ఈవిడ గురించి తెలుసుకొని పరిశోధనలు జరిపి చాలా మందిని కలిసి దాని తర్వాత ఈ పుస్తకం రాశాడు. ఇది కూడా తప్పించాను. అయితే ముఖ్యంగా అయాన్ రాండ్ యొక్క ఆ కమ్యూనిజాన్ని చీల్చి చెండాడినటువంటి పుస్తకం ఇది బి ద లీవింగ్స్. ఇది నేను ఈ మధ్య ఒక 8-10 సంవత్సరాల క్రితం తెప్పించి చదివాను, నాకు దొరకలేదు అప్పట్లో అది. దాని తర్వాత చాలా పుస్తకాలు అయాన్ రాండ్ నా దగ్గర, దాదాపుగా అన్ని పుస్తకాలు ఆవిడ నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఆవిడ పుస్తకాలే.
రొమాంటిక్ మేనిఫెస్టో అని, ఐడియల్, ఇవన్నీ చాలా పుస్తకాలు ఉంది నా దగ్గర. దాని తర్వాత అట్లాస్ షరగ్డ్, ఈ ఫౌంటైన్ హెడ్ ఎలా మొత్తం అమెరికాలో ఉన్నటువంటి విద్యావంతులను, విశ్వవిద్యాలయాల విద్యార్థులను ఎలా ప్రభావితం చేసిందో, అలాగే అక్కడ ఉన్నటువంటి సంపన్నులను సైతం అది చాలా ఆకర్షించింది. అక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఆ అయాన్ రాండ్ వల్ల మేము ప్రభావితమయ్యామని చెప్పుకున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, అయాన్ రాండ్ యొక్క అన్ని అభిప్రాయాలతో నేను ఏకీభవించను. కొన్నిటితో నేను ప్రభావితమైనటువంటి మాట వాస్తవమైనప్పటికీ ఆవిడ చెప్పిన అన్ని విషయాలతో నేను ఏకీభవించను. అయితే ఇంకో ఇది మొత్తం ఆవిడ గురించి మాట్లాడాలంటే దాదాపు 10 వీడియోలు చేయాల్సి వస్తుంది. మీకు అట్లాస్ షరగ్డ్ ఉన్న కథాపాత్రల గురించి చెప్పాలి అంటే ఇంకొక వీడియో చేయాల్సి వస్తుంది. అందులో కొన్ని కథాపాత్రల గురించి నేను కొంచెం చాలా సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది కూడా చదవాల్సినటువంటి పుస్తకం. ఇందులో హోవార్డ్ రోర్క్ ఎలా ప్రొటోగనిస్ట్ కథాపాత్రమో, అందులో కూడా జాన్ బోల్ట్, అయాన్ రాండ్ తన వ్యక్తిత్వాన్ని ఈ 2 కథాపాత్రల ద్వారా చెప్పారు, ప్రతిబింబిస్తాయి. అయాన్ రాండ్ ని ప్రతిబింబిస్తాయి 2 కథాపాత్రలు, ఒకటి హోవార్డ్ రోర్క్, ఒకటి జాన్ బోల్ట్. అందులో ఇంకా చాలా కథాపాత్రలు ఉన్నాయి, చాలా ఆసక్తికరమైనటువంటి కథాపాత్రలు కూడా అందులో ఉన్నాయి. మీకు కొన్ని, ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది కాబట్టి మిగతా కథాపాత్రల గురించి నేను వేరే ఒక వీడియో మీకు అందరికి ఆసక్తి ఉంటే తర్వాత చేస్తాను. కానీ ఈ వీడియోని ఇప్పుడు ఆ హోవార్డ్ రోర్క్ ఆ కోర్టు రూమ్ లో వాదించినటువంటి వాదనను కాస్త సంక్షిప్తంగా మీకు చెప్పేసి ఈ వీడియోను ముగించేస్తాను. అతను చెప్పినటువంటి స్పీచ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అందులో కొంత భాగం నాకు గుర్తుంది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో ద ఫస్ట్ మ్యాన్ డిస్కవర్డ్ హౌ టు మేక్ ఫైర్. హీ వాజ్ probably burned at the stake. He had taught his brothers to light. He was considered an evildoer who had dealt with the demon mankind dreaded. But thereafter men had fire to keep them warm, to cook their food, to light their caves. He had left them a gift they had not conceived, and he had lifted darkness of the earth. ఈ అగ్నిని కనిపెట్టి అన్నటువంటి అతని గురించి హోవార్డ్ రోర్క్ చెప్తున్నాడు. ఎవరైతే మొట్టమొదటిసారి ఈ భూమి మీద అగ్నిని కనిపెట్టారో సమూహం భయపడిపోయో లేకపోతే అతన్ని ఏదో చేసేసాడని అతన్ని అదే అగ్నిలో కాల్చేశారు. కానీ అదే అగ్ని తర్వాత మనుషులకు తమ జీవితాల్లో ఎంత వెలుగునిచ్చిందో, గుహల్లో జీవిస్తున్నటువంటి వాళ్లకు అగ్ని ఎలా వెలుగునిచ్చిందో, వంటలు చేసుకోవడానికి, తినే ఆహార పదార్థాలు ఉడకబెట్టుకోవడానికి ఎలా ఉపయోగపడిందో అది తర్వాత తన సమూహానికి తెలిసింది. అలాగే ప్రతి కొత్త విషయం కనుగొన్నప్పుడు వ్యతిరేకించబడుతుంది, కానీ తర్వాత సమూహానికి అది ఎంత ఉపయోగపడుతుంది అన్నది చాలా గొప్పగా, చాలా పెద్ద ప్రసంగం అది. మీరు ఆ ప్రసంగమైన కనీసం చదవాలి. Throughout the centuries there were men who took first steps down new roads armed with nothing but their own vision. Their goals differed. వాళ్ళ అభిప్రాయాలు వ్యత్యాసంగా ఉన్నాయి. బట్ దే ఆల్ హ్యాడ్ దిస్ ఇన్ కామన్. వాళ్ళందరిలో ఉన్నటువంటి సామ్యం ఏమిటంటే దట్ ద స్టెప్ వాస్ ఫస్ట్. వాళ్ళు మొట్టమొదటిసారి కొత్త విషయాన్ని ప్రపంచానికి చెప్పాడు. ద రోడ్ న్యూ, ఆ మార్గం కొత్తది. ద విజన్ అన్బారోడ్, వాళ్ళు ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చినటువంటి ఆ విజన్ వాళ్ళ విజన్ ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చింది కాదు, వాళ్ళు స్వయంగా కనిపెట్టింది. సృజనాత్మక శక్తితో వాళ్ళు కనిపెట్టినటువంటి ఆ కొత్త పద్ధతి, ఆ కొత్త విజన్. అండ్ ద రెస్పాన్స్ దే రిసీవ్డ్ హేట్రెడ్. దానికి బదులు వాళ్ళు ఆ సమూహం నుంచి పొందింది ఏమిటి? అవహేళన, అవమానం. The great creators, the thinkers, the artists, the scientists, the inventors stood alone against the men of their time. ప్రతి శాస్త్రజ్ఞులు గాని, ఆలోచనాపరులు గాని, ఆర్టిస్టులు గాని, శాస్త్రజ్ఞులు గాని, వీళ్ళందరూ
వాళ్ళ సమూహం ద్వారా వ్యతిరేకించబడినటువంటి వాళ్ళే. కానీ వాళ్ళు బెదిరిపోలేదు, వీళ్ళ అవమానాలకు కుంగిపోలేదు. వాళ్ళు దాన్ని నమ్మారు, నిలబడ్డారు కాబట్టే మన ముందు ఒక కొత్త ప్రపంచం ఆవిష్కరించబడింది. లేకపోతే మనం కూడా అడవుల్లోనే బ్రతికేవాళ్ళం ఇప్పటికీ. దీని గురించి మళ్ళీ వీడియో చేస్తాను. ఇది చాలా పెద్దగా అయిపోయినట్టుంది ఇప్పటికే. ఒక అర్ధగంట వీడియో అయిపోయింది. ఎవరు చదవరు అంత పెద్ద వీడియో అయితే. కాబట్టి ఇక్కడ నుంచి సమాప్తం చేస్తున్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.